ఇంగ్లీష్లో రాయండి, నో ప్రాబ్లం. ఓకే కదా? సరే, ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాడు? మత్తయి సువార్త 13:14-15 అక్కడికే ఉండండి. రైట్. యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాడు? సింపుల్ క్వశ్చన్. పరలోక రాజ్యం దేనితో పోల్చాడు? ఆప్షన్ ఏ ఒక పెద్ద భవనం, ఆప్షన్ బి ఆవగింజ, ఆప్షన్ సి వెండి నాణ్యము, ఆప్షన్ డి ఎత్తైన కొండ. యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాడు? ఆయన భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 13 14 15 దేనితో పోల్చాడు? ఆయన ఒక పెద్ద భవనంతో పోల్చాడా? అయితే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఆవగింజ, ఆప్షన్ సి వెండి నాణ్యం, ఆప్షన్ డి ఎత్తైన కొండ. బ్రదర్ లాస్ట్ టైం కూడా మెసేజ్ చెప్పాడు ఎత్తైన కొండ గురించి. అవునా? ఓకే, రాశారు కదా. నెంబర్ 1 పక్కన ఈ 4 ఏదో ఒకటి రాయండి. క్లియర్? ఓకే, రమ్యకి అర్థమైపోయింది. ఇలా అర్థం. ఓకే కదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. సెకండ్ క్వశ్చన్ వెళ్తున్నాను. రైట్. రెండో ప్రశ్న, ఇది సెకండ్ నెంబర్ వేయండి. జస్ట్ మీ పేపర్ మీద సెకండ్ నెంబర్ వేయండి. విత్తేవాడి ఉపమానంలో రాతి నేలపై పడిన విత్తనాలు ఎందుకు ఎండిపోయాయి? సింపుల్. ఇది మన ఉపమానం ఉంది కదా విత్తనాల గురించి. ఓకే, విత్తేవాడి ఉపమానంలో రాతి నేలపైన పడిన విత్తనాలు ఎందుకు ఎండిపోయాయి? ఆప్షన్ ఏ, పక్షులు వాటిని తినివేశాయి. ఆప్షన్ బి, ముళ్ళు వాటిని అణచివేశాయి. ఆప్షన్ సి, వేరు లేకపోవడం వల్ల ఎండ తగలగానే ఎండిపోయాయి. ఆప్షన్ డి, ఎవరు వాటిని తొక్కేశారు. తెలుసా? ఈ ఉపమానం తెలుసు కదా. రోడ్డు పక్కన పడతాయి, తర్వాత బండ మీద పడతాయి, పొదల్లో పడతాయి, మంచి నేల పైన పడతాయి. ఆ ఉపమానం అన్నమాట. రైట్. విత్తేవాడి ఉపమానంలో రాతి నేలపై పడిన విత్తనాలు ఎందుకు ఎండిపోయాయి? ఆప్షన్ ఏ, పక్షులు వాటిని, సింపుల్గా రాతి నేల పడిన విత్తనాలు ఎందుకు ఎండిపోయాయి? ఆప్షన్ ఏ, పక్షులు వాటిని తినివేశాయి. ఆప్షన్ బి, ముళ్ళు వాటిని అణచివేశాయి. నాన్ సింక్ అసలు వాటిని. సి, వేరు లేకపోవడం వల్ల ఎండ తగలగానే ఎండిపోయాయి. ఆప్షన్ డి, ఎవరో వాటిని తొక్కేశారు. ఎవరు ఎస్ అన్నారు వాళ్ళకు మైనస్. సరే రాశారు కదా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మూడో ప్రశ్నకి వెళ్తున్నాను నేను. మూడో ప్రశ్న, మీరు మీ పక్కన వాళ్ళకి హెల్ప్ చేయండి, కొద్దిగా చూడండి, ఆన్సర్ చూడకండి, వాళ్ళకి అడుగు రాసారు చూడకండి. ఓకేనా? రైట్. మూడో ప్రశ్న మళ్ళీ నెంబర్ 3 వేయండి. ఈ 4 ఏదో ఒకటి రాయండి. సింపుల్గా. బాప్తిస్మ యోహాను తల నరికి చంపాలని హేరోదు రాజుకు ఎవరు చెప్పారు? ఆప్షన్ ఏ, హేరోదియా కుమార్తె, ఆమె పేరు సలోమి అని ఉంటుంది. రైట్. ఆప్షన్ బి, ఒక సైనికుడు. ఆప్షన్ సి, పరిసయ్యుడు. ఆప్షన్ డి, పిలాతు భార్య. బాప్తిస్మ యోహాను తల నరికి చంపాలని హేరోదుకు ఎవరు చెప్పారు? ఓకేనా? రైట్. అక్కడ ఆప్షన్ ఏ, హేరోదియా కుమార్తె. ఆప్షన్ అక్కడ సలోమి అని కూడా మనకు వస్తుంది. ఆప్షన్ బి, ఒక సైనికుడు. ఆప్షన్ సి, పరిసయ్యులు. ఆప్షన్ డి, పిలాతు భార్య. అర్థమైంది అనుకుంటున్నాను. మూడో ప్రశ్న రాశారని కూడా అనుకుంటున్నాను. సింపుల్ ఉంది. ఓకే కదా? రైట్. 4వ ప్రశ్నకి వెళ్తాం మనము. అందరూ రాశారంతా చేయండి. ఎంతమంది రాశారు ఇది? ఓకే, అక్కడ ఎంత ఎవరు తెలియదు. వేరే అక్క ఏదో ఒకటి రాయండి అక్క, ఆకలి అవుతుంది. ఓకేనా? రైట్. ముందుకు వెళ్దాం మనము. 4వ ప్రశ్నకి వెళ్దాము. రైట్. 4వ ప్రశ్న ఆన్సర్స్ రాయట్లే, రాస్తున్నావా? గ్రేట్. అసలు 2 మేనేజ్ చేస్తున్నాయి. 4వ ప్రశ్న మళ్ళీ నెంబర్ 4 రాయండి, సంఖ్య 4 రాయండి. రైట్. 5 రొట్టెలు మరియు 2 చేపలతో యేసు ఎంతమంది పురుషులను పోషించాడు? ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి.
కొండ మీద ప్రసంగం అనుకుంటా, కొండ మీద ప్రసంగం, రైట్. రైట్. 5 రొట్టెలు మరియు 2 చేపలతో యేసు ఎంతమంది పురుషులను పోషించాడు? ఒక చోట 7 రొట్టెలు ఉంటాయి, కొన్ని చేపలు ఉంటాయి. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు స్పెసిఫిక్. అక్కడైతే 7 రొట్టెలు కొన్ని చేపలు. ఆ సందర్భం కాదు, ఇది సందర్భం. ఓకే, ఎంతమందికి పెట్టాడు? 5,000 మంది. ఆప్షన్ ఏ 3,000 మంది పురుషులు, ఆప్షన్ బి 4,000 మంది పురుషులు, ఆప్షన్ సి 5,000 మంది పురుషులు, ఆప్షన్ డి 10,000 మంది పురుషులు. మా చిలకలు అక్కడ రాసింది అర్థమైపోయింది. ఓకేనా? 4వ ప్రశ్న, 5 రొట్టెలు మరియు 2 చేపలతో యేసు ఎంతమంది పురుషులకు భోజనం పెట్టాడు అక్కడ? ఓకేనా? ఆప్షన్ ఏ 3,000 మందికి, ఆప్షన్ బి 4,000 మందికి, ఆప్షన్ సి 5,000 మందికి, ఆప్షన్ డి 10,000 మందికి. దీంతో చూడవద్దమ్మా, ఇది ఎగ్జామ్ వాళ్ళకి ప్రశ్నగా ఉండాలి. ఓకేనా? సీసీ కెమెరాలు ఎవరు చూసుకోండి. ఓకేనా? రైట్, రాశారు కదా? ఐదో ప్రశ్న ఇక్కడే ఉంది. యాక్చువల్లీ బ్రదర్ ట్వైస్ కాపీ చేశారు దాన్ని. ఇప్పుడు 5వ ప్రశ్నకి వెళ్దాం. బోర్డు మీద లేదు అది. నెక్స్ట్ కూడా బ్రదర్ రిపీట్ చేశాడు. ఓకే, ఇదే ఇప్పుడు 5వ ప్రశ్న. ఇది రాశారు కదా? ఇప్పుడు నెంబర్ 5 చేసుకోండి, సంఖ్య 5 తీసుకోండి. శిష్యులు ఎన్ని గంటలు ఎత్తారు? తిన్నాక పడిపోయాయి కదా, ఏంటి? రొట్టెలు తిన్నాక పడిపోయాయి, కింద పడిపోయాయి. అప్పుడు ఏం చెప్పాడు? అదంతా ఎత్తండి అన్నాడు. ఎన్ని గంపలు అయ్యాయి? ఆప్షన్ ఏ 12 గంపలు, ఆప్షన్ బి 11 గంపలు, ఆప్షన్ సి 10 గంపలు, ఆప్షన్ డి 9 గంపలు. ఆన్ ద స్పాట్ క్వశ్చన్ రెడీ చేశారు. ఏం చెప్పాలి? అర్థమైందా? 5వ ప్రశ్న సింపుల్. 5వ ప్రశ్న, ఇప్పుడు అందరూ తిని వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు శిష్యులతో చెప్పాడు, అదంతా ఎత్తండి. అదంతా ఎత్తినప్పుడు అవి ఎన్ని గంపలు అయ్యాయి? ఆప్షన్ ఏ 12 గంపలు, ఆప్షన్ బి 11 గంపలు, ఆప్షన్ సి 10 గంపలు, ఆప్షన్ డి 9 గంపలు. ఇప్పుడు మీకు కూడా గంపలు మీకు పిల్లలు ప్లేట్లలో పెడతారు. ఓకేనా? సింపుల్, ఒక్కొక్క గంప. రైట్, 6వ ప్రశ్నకి వెళ్దాము. ఇప్పుడు 6వ ప్రశ్న, ఎవరు కన్ఫ్యూజన్ అవ్వాలి కదా? 5th ప్రశ్న, 5వ ప్రశ్న, 5th క్వశ్చన్కి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. రైట్, 6వ ప్రశ్నకి వెళ్దాం. ఇప్పుడు 6వ ప్రశ్న, మనిషి లోపలికి వెళ్ళేది కాదు, నోటి నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రం చేస్తుందని యేసు ఎందుకు చెప్పాడు? అంతే కదా? లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ బయటికి వెళ్ళేది మనిషిని చేస్తే అపవిత్రపరుస్తుంది. ఆ మాట దేవుడు ఎందుకు చెప్పాడు? ఆప్షన్ ఏ నోటి మాటలు హృదయం నుండి వస్తాయి కాబట్టి, ఆప్షన్ బి నోరు ఎల్లప్పుడూ మురికిగా ఉంటుంది కాబట్టి, ఆప్షన్ సి ఆహారం చాలా పవిత్రమైనది కాబట్టి, ఆప్షన్ డి పరిసయ్యులు అలా నమ్ముతారు కాబట్టి. అర్థమైందా? మనిషి లోపలికి వెళ్ళేది కాదు, నోటి నుండి బయటికి వచ్చేది మనిషిని అపవిత్రం చేస్తుందని యేసు ఎందుకు చెప్పాడు? ఆప్షన్ ఏ నోటి మాటలు హృదయంలో నుండి వస్తాయి కాబట్టి, ఆప్షన్ బి నోరు ఎల్లప్పుడూ మురికిగా ఉంటుంది కాబట్టి, ఆప్షన్ సి ఆహారం చాలా పవిత్రమైనది కాబట్టి, ఆప్షన్ డి పరిసయ్యులు అలా నమ్ముతారు కాబట్టి. సుధప్రియాక యువర్ థింకింగ్. రాశారు కదా? ప్రభునామానికి మహిమ కలుగును గాక. 7వ ప్రశ్నకి వెళ్దాము. 7వ ప్రశ్న, యేసును తరుముతూ వచ్చి తన కుమార్తెను స్వస్థపరచుమని వేడుకున్న కనానీయుల స్త్రీ విశ్వాసాన్ని యేసు ఎలా మెచ్చుకున్నాడు? యేసు మళ్ళీ 7వ ప్రశ్న, యేసును తరుముతూ వచ్చి అంటే వెంబడిస్తూ వచ్చి తన కుమార్తెను స్వస్థపరచుమని వేడుకున్న కనానీయుల స్త్రీ విశ్వాసాన్ని యేసు ఎలా మెచ్చుకున్నాడు? ఆప్షన్ ఏ ఆమెకు చాలా డబ్బులు ఇచ్చాడు, ఆప్షన్ బి అమ్మా నీ విశ్వాసము గొప్పది అని ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు, ఆప్షన్ సి
ఆమెను తన శిష్యురాలిగా చేసుకున్నాడు. ఆప్షన్ డి, ఆమెను అక్కడి నుండి వెళ్ళిపోమన్నాడు. అర్థమైంది కదా? యేసును తరుముతూ వచ్చిన తన కుమార్తెను స్వస్థపరచమని వేడుకున్న కనానీయ స్త్రీని విశ్వాసాన్ని యేసు ఇలా మెచ్చుకున్నాడు. ఆప్షన్ ఏ, ఆమెకు చాలా డబ్బు ఇచ్చి పంపించాడు. ఆప్షన్ బి, అమ్మ నీ విశ్వాసం గొప్పది అని ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు. ఆప్షన్ సి, ఆమెను తన శిష్యురాలుగా చేసుకున్నాడు. ఆప్షన్ డి, ఆమెను అక్కడి నుండి వెళ్ళిపోమన్నాడు. అయిపోయింది. నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న. పరిసయ్యులు మరియు సద్దుకేయులు దేవుని గురించి దేవుని గురించి జాగ్రత్తగా ఉండాలని యేసు తన శిష్యులకు చెప్పాడు. జాగ్రత్త పడండి అని ప్రభు వాళ్ళ శిష్యులకు చెప్తా ఉన్నాడు. దేని విషయంలో? వారి డబ్బు విషయంలో. ఆప్షన్ ఏ, వారి డబ్బు. ఆప్షన్ బి, వారి పులిసిన పిండి అనగా వారి బోధన. ఆప్షన్ సి, వారి బట్టలు. ఆప్షన్ డి, వారి ప్రార్థనలు. పరిసయ్యులు మరియు సద్దుకేయుల దేని గురించి జాగ్రత్తగా ఉండాలని యేసు తన శిష్యులకు చెప్పాడు. ఆప్షన్ ఏ, వారి డబ్బు గురించి. ఆప్షన్ బి, వారి బోధ గురించి. ఆప్షన్ సి, వారి బట్టల గురించి. ఆప్షన్ డి, వారి ప్రార్థనల గురించి. ఓకే, 9వ ప్రశ్నకి వెళ్దాము. 9వ ప్రశ్న. నీవు క్రీస్తువు జీవగల దేవుని కుమారుడు అని యేసుతో చెప్పిన శిష్యుడు ఎవరు? అదే నీవు క్రీస్తువు జీవగల దేవుని కుమారుడు అని యేసుతో చెప్పిన శిష్యుడు ఎవరు? ఆప్షన్ ఏ, యోహాను. ఆప్షన్ బి, యాకోబు. ఆప్షన్ సి, సీమోను పేతురు. ఆప్షన్ డి, తోమా. ఈ నలుగురిలో ఎవరు? ఆప్షన్ ఏ, యోహాను. ఆప్షన్ బి, యాకోబు. ఆప్షన్ సి, సీమోను పేతురు. ఆప్షన్ డి, తోమా. అక్కడ మీరు డిస్కస్ చేస్తున్నారా? నేను చెప్తాను. నో చీటింగ్ ప్లీజ్. ఎందుకంటే మళ్ళీ మా ఫస్ట్ ర్యాంక్ ఫీల్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే మనకు నేను మళ్ళీ వాళ్ళకి న్యాయం చేయలేకపోతా అన్నమాట. సరే, జస్ట్ చేశానంటే 10వ ప్రశ్న. యేసు తన సంఘాన్ని దేని మీద కడతానని చెప్పాడు? ఓకేనా? ఆప్షన్ ఏ, ఇసుక తిన్నెపై. ఆప్షన్ బి, ఈ బండ మీద పేతురు చేసిన విశ్వాస ప్రకటన అనే బండ మీద. సి, యెరూషలేము దేవాలయంపై. డి, ఒక పెద్ద కొండపై. యేసు తన సంఘాన్ని దేని మీద కడతానని చెప్పారు? ఆప్షన్ ఏ, ఇసుక పైన. ఆప్షన్ బి, పేతురు చేసిన విశ్వాస ప్రకటన అనే బండ మీద. ఆప్షన్ సి, యెరూషలేము దేవాలయంపై. ఆప్షన్ డి, ఒక పెద్ద కొండపై. అందరూ రాసారే కదా? చెక్ చేసుకొని డేట్ నేనేం చెక్ చేసుకొని ఓకే అంటే పేపర్లు పెన్నులు పంపించేసేయండి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వీలైతే నెక్స్ట్ మంత్ గిఫ్ట్స్ ఇస్తాము. ఇంతవరకు దీన్ని బేస్ చేసుకొని గిఫ్ట్స్ ఇస్తాము. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి అదే ఫాస్ట్గా పేపర్లు